గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం. అసలు ఇండియన్ పాలిటీ సిస్టంలో గత సంవత్సరంలో జరిగినటువంటి ఎటువంటి మార్పులు ఏమైనా జరిగాయా, ఈ భారత రాజ్యాంగంలో కానీ మన భారత రాజకీయ వ్యవస్థలో కానీ ఎటువంటి మార్పులు ఏమైనా జరిగాయా, అవి ప్రధానమైన మార్పులు ఏమైనా ఉన్నాయంటే వాటి గురించి, మరి భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఎటువంటి అంటే సిస్టాన్ని ఫాలో అవుతున్నాం, ఏ విధంగా ఉంటుంది మన పాలన అనేది దాని మీద కూలంకుషంగా తెలుసుకుందాం. అయితే ఈ భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అనేది ఈ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారన్నమాట. అదేంటంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 370 ద్వారా ఉన్న ప్రత్యేక హోదాను, అంటే జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక హోదాను ఉపసంహరించుకొని భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించేలా ఈ చట్టాన్ని పునర్వ్యవస్థీకరించారు. అయితే దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలతో సహా రద్దు చేస్తూ ఇప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగం యొక్క శాసనసభగా పరిగణించబడుతుందన్నమాట. ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ అనేది ఒకటి వచ్చిందనమాట. ఇక పౌరసత్వ చట్టం 2019. ఈ పౌరసత్వ చట్టం 2019 బిల్లు ఏదైతే ఉందో ఈ సవరించింది. దీన్ని ఎందుకు చేశారంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి 6 మత వర్గాలకు, అంటే హిందూ, సిక్కు, బుద్ధులు, జైనులు, అలాగే క్రిస్టియన్స్ మరియు పార్సీలు, ఈ మతాలు భారత పౌరసత్వం కోసం అర్హులు అనే ప్రాతిపదిక మీద ఈ పౌరసత్వ చట్టం 2019 సవరణ బిల్లు అనేది చేశారన్నమాట. అయితే ఇది ఎందుకోసం చేశారంటే మత ప్రాతిపదికన హింసలకు భయపడి 2014 డిసెంబర్ 31 కానీ లేదా అంతకంటే ముందు కానీ భారత్లోకి ఎవరైతే ప్రవేశించి ఆశ్రయం పొందుతున్నారో వారికి సిటిజన్షిప్ ఇచ్చేలా దీన్ని సవరించారన్నమాట. అయితే ఈ చట్టం యొక్క నిబంధనలో 6వ షెడ్యూల్లో చేర్చబడిన అస్సాము, మేఘాలయ, మిజోరాము మరియు త్రిపుర మరియు గిరిజన ప్రాంతాలు మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తించే ప్రాంతాలకు అనమాట ఇది వర్తించదనమాట. అదేవిధంగా నాగాలాండ్, మిజోరాం, మణిపూర్లకు కూడా వర్తించదు. అయితే అనంతరం మనం ఫండమెంటల్ రైట్స్కి తీసుకున్నట్లయితే ఇది ఆర్టికల్ నెంబర్ 12 నుండి 35, అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 12 నుండి 35 ఉండే అధికారంలో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుస్తుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే భారత రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉంటుంది అనమాట. అయితే రాజ్యాంగంలో పౌరులందరికీ వ్యక్తిగతంగా మరియు సమిష్టంగా కొన్ని ప్రాథమిక స్వేచ్ఛలను ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఇస్తుంది అనమాట. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ విషయంకి వచ్చేటప్పటికి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 4Aలో, అంటే రాజ్యాంగంలోని 4Aలో ఉంటాయి. ఇవి ఎక్కడ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ నెంబర్ 51Aలో వీటి యొక్క పూర్తి వివరాలు అనేవి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి తెలుసుకున్నాం. అనంతరం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ విధానం కొన్ని నిర్దేశక సూత్రాలను వివరిస్తుందన్నమాట. అవి సమర్థవంతమైనవి కాకపోయినప్పటికీ దేశ పాలనలో ప్రాథమికమైనవిగా భావిస్తూ మరియు చట్టాలు రూపొందించడంలో ఈ సూత్రాలు అనేవి ప్రధాన కర్తవ్యం చేయడం జరుగును అనే ఉద్దేశంతో వీటిని ఈ సూత్రాలని నిర్దేశిస్తుంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 వరకు భారత రాజ్యాంగంలో, అంటే ఇది పార్ట్ 4లో ఉంటుంది, భారత రాజ్యాంగంలో ఉన్న వీటి గురించి పూర్తిగా వివరించి ఉన్నాయంట, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి. తదుపరి
యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒక రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో కలిపి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుందన్నమాట. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ప్రధానమంత్రి అధ్యక్షన అంటే ప్రైమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన ఇది ప్రైమ్ మినిస్టర్ గారి అండర్లో ఉంటుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధంగా సలహాలు ఇవ్వడం కోసం పనిచేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మన దేశంలో ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఏ విధంగా అంటే రాష్ట్రపతి కావడానికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలంటే అతను భారతీయుడై ఉండాలి మరియు 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఒక లోక్సభ సభ్యునికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా అతనికి కలిగి ఉండాలన్నమాట. ఇతని యొక్క పదవీ కాలాన్ని మనం తీసుకున్నట్లయితే 5 సంవత్సరాల పాటు పదవీ కాలం ఉంటుందన్నమాట. ఇతన్ని అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రాష్ట్రపతి గారు ఉన్నారో అతన్ని పదవి నుండి తొలగించే విధానం గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 61లో క్లుప్తంగా తెలుపబడి ఉందన్నమాట. ఇక మనము ఉపరాష్ట్రపతి విషయానికి వచ్చినట్లయితే రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మనే ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారన్నమాట. ఇక ఉపరాష్ట్రపతి అంటే ఇతని యొక్క డ్యూటీలు ఏముంటాయంటే రాష్ట్రపతి లేని సమయంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే వరకు ఈ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారన్నమాట. ఆ సమయంలో రాజ్యసభ యొక్క చైర్మన్ పదవి పనితీరు అనేది నిలిపివేయబడి ఉంటుందన్నమాట. ఇక మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి అనే దాన్ని తీసుకున్నట్లయితే ఈ మంత్రి మండలి అనేది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించడంలో సహాయపడుతూ సలహాలను అందిస్తారన్నమాట. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ను ప్రెసిడెంట్ ఎన్నుకోగా ఇక మిగతా మంత్రి మండలిలోని మిగతా మంత్రుల్ని ప్రధానమంత్రి సలహా మేరకు ఎన్నుకుంటారన్నమాట. అయితే మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఇక లెజిస్లేచర్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ లెజిస్లేచర్లో రాజ్యసభ లోక్సభ దట్ ఈస్ కాల్డ్ పార్లమెంట్ అనేది ఉంటాయన్నమాట. ఈ రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. అదేవిధంగా లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటారన్నమాట. అయితే ఈ సభలు అనేవి ప్రతి 6 నెలలకు ఒకసారి కలవాలి. అంటే ఏమవుతాయంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సభా సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే గతంలో సమావేశమైన నాటి నుండి 6 నెలలకు అనమాట. అయితే ఈ 2 సభలు ఉమ్మడిగా కలిసేవి కొన్ని సందర్భాల్లో మాత్రమే వీళ్ళు మీట్ అవుతుంటారన్నమాట. అంటే ఈ సమావేశాలు ఏర్పడుతుంటాయి. అయితే ఒక రాజ్యసభ సభ్యునిగా ఎవరైనా నియమించుకోవాలి అనిపించుకునేటప్పుడు అతనికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలంటే అతడు ఒక ఇండియన్ అయి ఉండాలి, అంటే భారతీయ పౌరుడు అయి ఉండాలి, 30 సంవత్సరాల కంటే తక్కువ కాకూడదు. అదేవిధంగా ఈ లోక్సభ సభ్యుడు కావాలంటే ఇతను భారతీయుడై ఉండాలి. అదేవిధంగా ఇతనికి 25 సంవత్సరాల కంటే తక్కువ కాకూడదు. ఇక రాజ్యసభ లోక్సభ విషయంలో ప్రతి సభలో కూడా అపోజిషన్స్ లీడర్స్ అనేవాళ్ళు కామన్గా ఉంటారన్నమాట. వీరి యొక్క జీతభత్యాల గురించి తెలుసుకునేటప్పుడు వీరి యొక్క జీతభత్యాల గురించి నవంబర్ 1, 1997న భారతదేశంలో ఒక చట్టాన్ని ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట వీరి జీతభత్యాల కోసం. ఇది కాలానుగుణంగా సవరిస్తూ తీసుకొస్తున్నారన్నమాట. ఈ చట్టం ప్రకారమే వీళ్ళకి ఎంత జీతము ఇవ్వాలి, వీళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ అంటే సదుపాయాలు కల్పించాలనేవి నిర్ణయిస్తూ ఉంటారన్నమాట. ఇక భారతీయ వ్యవస్థలో పార్లమెంట్ కమిటీలను మనం తెలుసుకున్నట్లయితే ఇవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి స్టాండింగ్ కమిటీ, రెండోది అడ్హాక్ కమిటీస్ అంటారన్నమాట. ప్రతి సంవత్సరం క్రమానుసారంగా ఎన్నుకునే కమిటీలు ఏముంటాయంటే ఇవి స్టాండింగ్ కమిటీలు ఉంటాయన్నమాట. అయితే ఈ స్టాండింగ్ కమిటీ యొక్క పని అనేది నిరంతర ప్రాతిపదికంగా అంటే ఆ పని ఎక్కువగా జరగవచ్చు లేదా తక్కువగా కూడా జరగవచ్చు అన్నమాట. అయితే వీటిలో 3 రకాలైన ఆర్థిక కమిటీలు ఉంటాయి. ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్, అదేవిధంగా అంచనాల కమిటీ అంటే ఎస్టిమేషన్స్, అదేవిధంగా పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీస్.
ఈ విధంగా 3 రకాలైన కమిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ కమిటీల యొక్క ప్రధాన పనితీరు ఏంటంటే ప్రభుత్వ వ్యయము మరియు ప్రభుత్వం యొక్క పనితీరుపై అప్రమత్తమై జాగరూకతతో ఉంటాయన్నమాట. ఈ 3 కమిటీలతో పాటు లోక్సభలో రూల్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ రూల్స్ కమిటీ 24 శాఖలకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయటకు సిఫార్సు చేస్తుందన్నమాట. ఇక యాడ్హాక్ కమిటీ అంటారనమాట. యాడ్హాక్ కమిటీని మనము తాత్కాలిక కమిటీలు అని కూడా అంటారనమాట. అంటే దీని అవసరం వచ్చినప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం జరుగుతుందనమాట. అయితే వారికి కేటాయించిన పని పూర్తి చేసిన వెంటనే ఈ కమిటీల యొక్క ఉనికి అనేది ఆటోమేటిక్గా కోల్పోతాయి అనమాట. అయితే వీటిని టైం టు టైం ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద ఎంక్వైరీ నిమిత్తం ఈ యాడ్హాక్ కమిటీలని ఏర్పాటు చేస్తుంటారనమాట. అంటే వీటిని ఏర్పాటు చేసేటప్పుడు లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ తరపున వీళ్ళని నియమిస్తుంటూ ఉంటారన్నమాట. అయితే కొన్ని సంబంధిత బిల్లుల విషయంలో జాయింట్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ అంటే సబ్ కమిటీలను కూడా వీటిని జాయింట్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. ఇక యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ అంటే యువతని పార్లమెంట్ అంటే రాజకీయంలో ప్రజాస్వామ్య నీతిని పెంపొందించడానికి రాజకీయంలోకి వాళ్ళకి ఆకర్షితులు చేయడం కోసం యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ అనే దాన్ని 1966-67 నుంచి ప్రారంభించి ఢిల్లీలోని మొట్టమొదటిసారిగా ఒక పాఠశాలలో అమలు చేశారన్నమాట. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతరంలో ప్రజాస్వామ్య నీతిని పెంపొందించడానికి ఈ మంత్రిత్వ శాఖ అనేది యూత్ పార్లమెంట్ పోటీలను కళాశాలలు అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో వివిధ వర్గాల్లో నిర్వహిస్తుందన్నమాట. అయితే ఈ విధంగా ఈ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఇక కాగ్ అంటే కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అని అంటారన్నమాట. ఈ కాగ్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ గారు అంటే రాష్ట్రపతి గారిచే ఎన్నుకోబడతారన్నమాట. ఇతని యొక్క విధులు అధికారాలకు వచ్చేటప్పటికి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ డ్యూటీస్ అండ్ పవర్స్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971 అనేది తెలియజేస్తుంది అనమాట. అంటే CAG డ్యూటీస్ అండ్ పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971 అనేది తెలియజేస్తారన్నమాట. అయితే ఈయన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగిస్తారో ఈ కాగ్ ఎవరైతే కాగ్ ఆఫ్ ఇండియాని కూడా ఆ విధంగా తొలగించే విధానం అనేది అమల్లో ఉంది. అయితే ఇతన్ని తొలగించిన తర్వాత కానీ ఇతని పదవీ కాలం తర్వాత కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద ఏ కార్యంలోనూ పని చేయు అర్హత లేదనమాట. పని చేయకూడదు. ఈ విధమైన రూల్స్ కలిగి ఉంటుంది అన్నమాట. ఇక మనం అటార్నీ జనరల్కి వచ్చినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం ఉన్నంత కాలము ఈ రాష్ట్రపతి ఆమోదం ఉన్నంత కాల పరిమితిలో ఉంటూ ఆయన నిర్ణయించిన మేరకు జీతభత్యాలు తీసుకుంటూ ఇతను పనిచేస్తారన్నమాట. ఈయన్ని రాష్ట్రపతి ఎన్నుకుంటాడు. ఈయన అనుమతి ఉన్నంత వరకు కూడా ఈ అటార్నీ జనరల్ అనే అతను ఉంటూనే ఉంటాడనమాట. ఏ వ్యక్తికైనా ఒక సుప్రీంకోర్టు జడ్జికి కావాల్సిన అర్హతలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని రాష్ట్రపతి గారిచే అటార్నీ జనరల్గా ఎన్నుకోవచ్చు అనమాట. అయితే ఇక మనం సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియాని గురించి తెలుసుకున్నట్లయితే ఆర్టికల్ నెంబర్ 76 ప్రకారం రాజ్యాంగబద్ధమైన పదవి అయిన అటార్నీ జనరల్ పదవికి భిన్నంగా ఈ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారన్నమాట. ఇవి కేవలం చట్టబద్ధంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే ఈ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ న్యాయ సలహాదారుడుగా పనిచేస్తారన్నమాట. అదేవిధంగా భారత సుప్రీంకోర్టులో ప్రాథమిక న్యాయవాదిగా కూడా వీళ్ళు పనిచేస్తుంటారు అన్నమాట. ఈయన దేశం యొక్క ద్వితీయ న్యాయ అధికారి అని కూడా అంటారన్నమాట. ఈయన ఏం చేస్తారంటే అటార్నీ జనరల్కు సహాయం చేస్తారు.
అదేవిధంగా స్వయంగా అదనపు సొలిసిటర్ జనరల్స్ ఆఫ్ ఇండియాలకు కూడా ఈయన సజెషన్స్ సహాయాలు చేస్తుంటారు అన్నమాట. ఇక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ భారతదేశంలో ఏ విధంగా ఉందని తెలుసుకునే ముందు భారత ప్రభుత్వం వ్యాపార కేటాయింపుల కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్ 3లోని భారత ప్రభుత్వం నియమ నిబంధనలు 1961 కొన్ని ప్రవేశపెట్టిందనమాట. వీటిని భారత రాష్ట్రపతి తయారు చేసి ప్రవేశపెడతారు. అయితే ఈ నియమ నిబంధనల ప్రకారం ప్రధాని సలహా మేరకు మంత్రిత్వ శాఖ మరియు విభాగాలను రాష్ట్రపతిచే సృష్టించబడతాయి అన్నమాట. ఇక మనము క్యాబినెట్ సెక్రటరేట్ అంటే ఈ కేంద్ర సెక్రటరేట్ అంటారు అన్నమాట దీన్ని. ఈ క్యాబినెట్ సెక్రటరేట్ తన విధులను ప్రధానమంత్రి సమక్షంలో జరుపుతాయి అన్నమాట. అయితే ఈ క్యాబినెట్ సెక్రటరేట్ను నిర్వహించడానికి ఒక క్యాబినెట్ సెక్రటరీ అనే అతను ఉంటారనమాట. ఇతను ఎక్స్ అఫిషియో చైర్మన్ సివిల్ సర్వీస్ బోర్డు నుంచి ఎవరైతే ఉంటారో ఎక్స్ అఫిషియో మెంబర్ని ఈ క్యాబినెట్ సెక్రటరీస్ కింద ఎన్నుకుంటారన్నమాట. ఇక నేషనల్ అథారిటీ ఫర్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ గురించి తెలుసుకుందాం. దీన్ని NACWC అని కూడా అంటారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయన ఆయుధాల అభివృద్ధి, ఉత్పత్తి, స్టాక్ ఫైలింగ్ అనేది వీటి యొక్క స్టాక్ ఫైలింగ్ అనేది బహుళ పార్శ్వ అంతర్జాతీయ ఒప్పంద నియమ నిబంధనల మేరకు నడుచుకుంటుందన్నమాట. దేని మేరకంటే బహుళ పార్శ్వ అంతర్జాతీయ ఒప్పంద నియమ నిబంధనల మేరకు నడుచుకుంటుందన్నమాట. అయితే ఈ రసాయనాల ఆయుధ నిషేధ సంస్థ దీని యొక్క ఈ కార్యాలయం అంటే ఈ సంస్థ యొక్క కార్యాలయం ఎక్కడుందంటే నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉందన్నమాట. ఇది ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. అదేవిధంగా దీన్ని CWC ఒప్పందం కొరకు ఏర్పాటు చేశారు. దీంట్లో CWC అనేది ఒక ఒప్పంద సంస్థ. అయితే ఈ CWC కింద ఉన్న బాధ్యతలు నెరవేర్చడానికి NACWCను భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటరేట్ కార్యాలయంగా ఏర్పాటు చేశారట. ఈ NACWCని భారత ప్రభుత్వ కేంద్రంగా సెక్రటరేట్ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. ఇక మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి తెలుసుకున్నట్లయితే ఈ 2005 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ను తీసుకొచ్చారన్నమాట. అయితే ఇది తీసుకొచ్చి దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణకు సమగ్ర విధానాన్ని వీళ్ళు అమలు చేస్తుంటారు. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ప్రధానమంత్రి అధ్యక్షతన ఉంటుందన్నమాట. ఈ ప్రధానమంత్రి అధ్యక్షతన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుందన్నమాట. అదేవిధంగా ప్యారలల్గా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా చీఫ్ మినిస్టర్ గారి అధ్యక్షతన పనిచేస్తుందన్నమాట. ఇక మనం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్స్ అంటే మనం దీన్ని ఏమంటారంటే ప్రజా మనోవేదనల పరిష్కారం కోసం దీన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సుపరిపాలన సంస్కరణల కోసం రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రజా మనోవేదనల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. అయితే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఏప్రిల్ 21ని సివిల్ సర్వీస్ డేగా జరుపుకుంటారన్నమాట. ఈ తేదీన స్వతంత్ర భారతదేశ మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యూఢిల్లీలో భారత పరిపాలన సేవల అధికారుల మొదటి బ్యాచ్ను ఉద్దేశించి ప్రసంగించారు. అందుకు ఆ రోజున సివిల్ సర్వీస్ డేగా పరిగణిస్తారన్నమాట. అయితే ఈరోజు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన అధికారులు చేసిన అసాధారణమైన మరియు వినూత్నమైన పనిని గుర్తించడానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్సీ అవార్డును ప్రదానం అనేది ప్రధానమంత్రి చేతుల మీదుగా చేస్తారన్నమాట.
అయితే డిఏఆర్పిజి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అనేది కూడా భారతదేశంలో దీని అండర్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేవి అమలు చేయబడుతుంటాయి అన్నమాట. అయితే ఈ డిఏఆర్పిజి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది అనమాట. దీన్ని 1997లో నుండి ఏర్పాటు చేసి ఈ గవర్నెన్స్ను నిర్వహిస్తుంది అనమాట. అంటే ఈ గవర్నెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ గవర్నెన్స్ను నిర్వహిస్తుంది. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ అనేది ఈ గవర్నెన్స్ సర్వీసు డెలివరీ వాటి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది అనమాట. ఇక మనము కాపామ్ అంటే కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఈ కామన్వెల్త్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కెనడాలోని ఒట్టావాలో ఉందన్నమాట. దీనిని 1994 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రజాస్వామ్య నిర్వహణను బలోపేతం చేయడం కోసం ఈ కామన్వెల్త్లో ప్రజాస్వామ్యాన్ని మరియు సుపరిపాలనను చేయడానికి అంకితమైన సంస్థ అనమాట ఇది. ఇక భారతదేశంలో రిక్రూట్మెంట్ ఏజెన్సీకి వచ్చేటప్పటికి డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేది ఒకటి పనిచేస్తుంది అనమాట. ఈ డిఓపిటి ద్వారా యూపీఎస్సీ మరియు ఎస్ఎస్సిలో సభ్యుల్ని నియమిస్తారన్నమాట. ఈ యూపీఎస్సీ వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసుల్ని అదేవిధంగా హయ్యర్ సివిల్ సర్వీసుల్ని అదేవిధంగా సివిల్ పోస్టుల్ని వీటిని నియమిస్తుంటారన్నమాట. ఇక ఎస్హెచ్సి వాళ్ళు వచ్చేటప్పటికి సబార్డినేట్ సర్వీసుల్ని నియమిస్తారంట. అంటే అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్సు ఇలా మొదలగు వాటిని నియమిస్తారన్నమాట. ఇక తదుపరి విషయంకి వచ్చినట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది భారతదేశంలో ఏ విధంగా అమలవుతుంది, ఎందుకు అమలు చేస్తుంది? ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005 సంవత్సరం నుంచి భారతదేశంలో అమలు చేస్తున్నారు. ఈ చట్టం అనేది రాజ్యాంగం ప్రకారం స్థాపించబడిన అంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన ఏ సంస్థ అయినా లేదా అంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఫైనాన్స్ అంటే దాన్ని ఏమంటారు ఆర్థిక సహాయంతో స్థాపించబడిన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయినా సమాచారాన్ని ఏ వ్యక్తికైనా పొందే హక్కు పౌరులందరికీ ఇస్తుందన్నమాట. అది సమాచారాన్ని పొందే హక్కు పౌరులందరికీ ఇస్తుందన్నమాట ఈ యాక్ట్ ప్రకారం. ఇక భారతదేశంలో ఉండే మనము అధికారిక భాషలను మనం చూసుకున్నట్లయితే ఈ అధికారిక భాషల గురించి చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 343 క్లాజ్ 1లో దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాష అనేది జాతీయ భాషగా పరిగణిస్తారన్నమాట. ఇక ఆర్టికల్ నెంబర్ 343 క్లాజ్ 2లో రాజ్యాంగం ప్రారంభం తేదీ నుండి 15 సంవత్సరాలు అంటే 25th June 1965 వరకు ఇంగ్లీష్ వాడడం అనేది దాని గురించి తెలియజేస్తామట. అయితే ఈ 25th Jan 1965 తర్వాత ఇంగ్లీష్ వాడడం గురించి తెలియజేసేది ఆర్టికల్ నెంబర్ 343 క్లాజ్ 3 అనమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దీన్ని 1975లో ఏర్పాటు చేశారు. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అధికార భాషా విధానాన్ని అమలు చేయడంలో అత్యుత్తమ విజయాలకు గాను రాజభాషా కీర్తి పురస్కార యోజనను అవార్డుగా అందజేస్తారన్నమాట. అంటే ఈ అధికార భాషని అమలు చేయడంలో అత్యుత్తమ విజయాలకు రాజభాష కీర్తి పురస్కార యోజన. ఇక కేంద్రీయ హిందీ సమితి అనే దాన్ని 1967లో ఏర్పాటు చేశారన్నమాట. ఇది ప్రధానమంత్రి అధ్యక్షతన ఉంటుందన్నమాట. ఈ ప్రధానమంత్రి అధ్యక్షతన
హిందీని జాతీయ భాషగా ప్రచారం చేయడానికి మరియు ప్రగతిశీలంగా ఉపయోగించడానికి మార్గదర్శకాలను సూచించే అత్యున్నత విధాన రూపకల్ప సంస్థ ఏదైనా ఉందంటే అది కేంద్రీయ హిందీ సమితి. ఈ కేంద్రీయ హిందీ సమితి అవుతుందన్నమాట. ఇక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ భారతదేశంలో ఏ విధంగా ఉంది అని అంటే ఆర్టికల్ నెంబర్ 263 ప్రకారం సర్కారియా కమిషన్ సూచనల మేరకు భారతదేశం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడం కోసం 1990లో ప్రధానమంత్రి చైర్మన్గా, ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా 1990లో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారన్నమాట. ఇక మనం జోనల్ కౌన్సిల్కి వచ్చినట్లయితే భారతదేశంలో 5 రకాల జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 రకాల జోనల్ కౌన్సిల్స్లో నార్థర్న్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, అలాగే వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్, సౌదర్న్ జోనల్ కౌన్సిల్ అనేవి ఉంటాయన్నమాట. ఇక వీటిని పార్ట్ 3 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 పార్ట్ 3లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో జాతీయ సమైక్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారన్నమాట. దీనికి కేంద్ర హోంమంత్రి చైర్మన్గా ఉంటారన్నమాట. ఇక రాష్ట్రాలకు వచ్చినప్పటికీ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యవస్థ యూనియన్ వ్యవస్థను అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పోలి ఉంటుందన్నమాట. ఇక రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం అనేది గవర్నర్కు ఉంటుందన్నమాట. ఇక ఈ గవర్నర్ యొక్క పదవీ కాలం వచ్చినట్లయితే 5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి గవర్నర్గా ఎన్నుకోబడడానికి అతనికి కనీస అర్హత వయసు ఎంతంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. ఇక ముఖ్యమంత్రితో ఉన్న మంత్రిమండలి గవర్నర్కు తన విధులను నిర్వర్తించడానికి అవసరమైన మేరకు రాజ్యాంగబద్ధంగా సహాయం చేస్తారన్నమాట. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు, ఒక సభ లేదా 2 సభలు అనేవి ఉంటాయన్నమాట. ఇక కేంద్రపాలిత ప్రాంతాల విషయమై వచ్చినప్పటికీ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయన్నమాట. వీటిని అంటే ఈ రాష్ట్రపతి గారిచే నియమించబడిన నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నర్ అంటారో. ఈ గవర్నరు ద్వారా అడ్మినిస్ట్రేటివ్ అంటే చేయబడుతుంది అనమాట ఈ రెండింటికి కూడా. అయితే దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ మరియు పుదుచ్చేరి అంటే ఢిల్లీ, జేఎండ్కే, పుదుచ్చేరులకు ఒక్కొక్కటి శాసన సభ మంత్రిమండలిని కలిగి ఉన్నాయి అన్నమాట. ఇవి ఒక్కొక్కటి శాసన సభ మంత్రిమండలి. ఇక మనము స్థానిక పరిపాలన లోకల్ గవర్నమెంట్ గురించి తీసుకున్నట్లయితే మున్సిపాలిటీలు వీటిలో ప్రధానమైనవి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ను 1968లో మాజీ మద్రాస్ ఆఫ్ టౌన్ ప్రెసిడెన్సీలో అంటే మాజీగా ఉన్న చెన్నైని అలా పిలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు చెన్నైని అప్పుడు అలా పిలిచేవాళ్ళు. మాజీ మద్రాస్ టౌన్ ఆఫ్ ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేశారన్నమాట. అనంతరం 1726లో బొంబాయి మరియు కోల్కతాలో స్థాపించారన్నమాట. ఇక పట్టణ సంస్థలకు సాధారణ చట్టాన్ని అందించడానికి పార్లమెంట్లో 1992లో మున్సిపాలిటీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో తీసుకొచ్చి దీన్ని 1992లో అమలు చేశారు. ఇక పంచాయతీల విషయం వచ్చినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 40 ప్రకారం గ్రామ పంచాయతీలు నిర్వహించడానికి స్వపరిపాలన యూనిట్లుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలు మరియు అధికారాన్ని ఇవ్వటం కోసం వీటిని ఏర్పాటు చేశారన్నమాట. ఇక పంచాయతీలకు, గ్రామ సభకు, గ్రామ సమూహంలోను నిర్మాణం సంబంధించిన పాలనా అంశాల కోసం కొత్తగా పార్ట్ 9లో రాజ్యాంగంలో చేర్చబడింది అనమాట.
ఈ రాజ్యాంగంలో పంచాయతీలకు సంబంధించిన పాలన, గ్రామ సభ, గ్రామ సమావేశాలు, వాటి యొక్క నిర్మాణం, వాటి గురించి కొత్తగా పార్ట్ 9లో చేర్చారన్నమాట. ఇక మనం ఎలక్షన్ కమిషన్కి వచ్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను 1950లో న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్గా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అన్నమాట. అయితే ఇది స్వతంత్ర ప్రతిపత్తి శాశ్వతమైనది. దీనిని పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు నిర్వహించడం అనేది దీని యొక్క ప్రధానమైన విధి అన్నమాట. అయితే మరియు రాష్ట్రపతిని మరియు ఉపరాష్ట్రపతిని రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోవడంలో ఎన్నికలు నిర్వహించడం కూడా ఇది ప్రధాన బాధ్యతలు అంటే ప్రధానమైన కర్తవ్యాన్ని పోషిస్తుంది అనమాట. ఇక ఎన్నికల యొక్క చిహ్నాలు, రిజర్వేషను, ఇప్పుడు ఎన్నికల చిహ్నాలు, కేటాయింపుల ఆర్డర్ 1968లో పేర్కొన్న పనితీరు ప్రమాణాల ఆధారంగా ఈ ఎలక్షన్ కమిషను పార్టీలకు జాతీయ లేదా రాష్ట్రీయ పార్టీలుగా గుర్తింపు అనేది ఇస్తుందన్నమాట. అయితే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల పనులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తారన్నమాట. ఇక ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ సివిల్ సర్వెంట్ నుండి ఒకరిని ఎలక్షన్ కమిషన్సే ఎన్నుకోబడతారన్నమాట. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రజాస్వామ్యము, ఎన్నికల నిర్వహణ కోసం నేర్చుకోవడం, పరిశోధన మరియు శిక్షణ మరియు అధునాతన వనరులను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంపై IIIDEM అనే ఒక సంస్థని ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారన్నమాట. ఈ IIIDEM అంటే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. దీని ద్వారా ఈ ఎన్నికల నిర్వహణ కోసం పరిశోధన, శిక్షణ, అధునాతన వనరులు ఏ విధంగా ఉపయోగించాలి మొదలగు వాటిని తెలుసుకున్నటకు దీన్ని ఉపయోగిస్తుంది అన్నమాట. ఈ విధంగా భారత రాజ్యాంగము మరియు భారతదేశంలో ఉండే గవర్నెన్స్, భారతదేశంలో ఉండే పాలిటీ ఈ విధంగా ఉన్నదన్నమాట.